నా పేరు కర్రాజయ్యమ్మ. ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా జలదంకి మండలం జలదంకి పిహెచ్ఎల్ పనిచేస్తున్నాను. ఆ పనిచేస్తున్నప్పుడు నాకు డాక్టర్లకి కొంచెం గొడవయ్యి ఆ గొడవ విషయంలో నేను జడ శ్రావణ్ గారిని ఆశ్రయించాను. అతను పెద్ద లాయర్ అని చెప్పారు. ఆ లాయర్ దగ్గర నేను కేసు కడదామని వెళ్ళాను. ఎందుకంటే ఎస్సీ అట్రాసిటీ కేసు కూడా కాలేదు కాబట్టి శ్రావణ్ గారు ఏదో గొప్పగా చెప్తున్నారు కాబట్టి ఆ శ్రావణ్ గారి దగ్గర ఆశ్రయించి ఏమైనా న్యాయం చేస్తాడేమోనని ఇక్కడ గాంధీనగర్లో ఉన్నటువంటి విజయవాడలో ఆఫీస్కి వచ్చి నేను కంప్లైంట్ ఇచ్చాను. కంప్లైంట్ ఇస్తామా ఇది కేసు అవుద్ది అని అన్నారు. కానీ కేసు అవుద్దన్నప్పుడు ఎస్సీ ఎస్టీ వాళ్ళకి మాత్రం ఒక పేమెంట్ అది 50,000 తక్కువ తీసుకొని అన్నాడు. తర్వాత అదర్ క్యాస్ట్లకు అయితే ₹1,00,000 అని చెప్పారు. సరే సార్ ప్రస్తుతానికి నేను ఒక 10,000 తెచ్చుకున్నాను, 10,000 తీసుకోండి, తర్వాత నేను మిగతా 40,000 ఇంటికెళ్ళి ఫోన్ పే చేస్తానంటే అసలేం ససేమిలో ఒప్పుకోకుండా 50,000 వేసిన దాకా నేను కేసు టేకప్ చేయను అన్నాడు. సరేలని చెప్పేసి మేము ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ మరుసటి రోజే 50,000 నేను ఫోన్ పే చేశాను. 50,000 ఫోన్ పే చేసిన తర్వాత కేసు టేకప్ చేయట్లేదు. నెలలు రోజులు గడిచిపోతున్నాయే తప్ప అతను కేసు ఏం ముందుకు రానివ్వట్లేదు. అసలు ఎందుకు ఏం జరుగుతుందో, డిలేట్ ఎందుకు జరుగుతుందని నా ఆతృత మీద నేను మళ్ళా విజయవాడ గాంధీనగర్కి వచ్చి ఆయన ఆఫీసులో కలిసి మళ్ళీ మాట్లాడితే ఇది కేసు ఇదిగమ్మా అవుతుందని చెప్పి ల్యాప్టాప్ అట్లా మా వైపు అటు తిప్పినట్టు చూపిస్తారండి, మళ్ళీ అటు తిప్పుకుంటాడు. అది మాకేం అర్థమైందండి, మామూలు సామాజికంగా ఉండేవాళ్ళమి. అది లాయర్లకైతే అర్థమైంది కానీ మాకే అర్థం కాదు కదా. అందుకని సార్ ఏమైంది, మీ గురించి చాలా గొప్పగా విని మీ దగ్గర కేసు ఇస్తే ఇట్లా డిలేట్ చేస్తున్నారు, ఏంటి సార్ పరిస్థితి అని చెప్పారు. కానీ అతను ఏమీ టేకప్ చేయలేదు. నేను ఇచ్చిన ఫార్మేట్ మొత్తం ఇదిగో ఇట్లా పలానా వచ్చి కేసు పెట్టిందని మళ్ళీ డాక్టర్లకి ఇంటిమేషన్ తెలియజేసి అతను వాళ్ళతో కుమ్మక్కైపోయి నా కేసు డిలేట్ చేశారు. సార్ నేను కేసు మాట్లాడుతున్నాను కదా, 50,000 ఇచ్చాను కదా, 50,000 ఇచ్చినప్పుడు నా కేసు టేకప్ చేయకుండా నన్ను ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు సార్ అని చెప్పానంటే, లేదు మళ్ళీ నాకు ₹1,00,000 ఇస్తే కనుక నేను టేకప్ చేస్తానన్నారు. మళ్ళీ ₹1,00,000 తీసుకున్నారండి. ₹1,00,000 తీసుకొని సరే టేకప్ చేస్తానన్నారు. కానీ మళ్ళీ నెలలు జరుగుతూనే ఉన్నాయి. ప్రతి నెల నేను నా భర్త వస్తూనే కేసు విషయం అడుగుతూనే ఉన్నాను. కానీ శ్రావణ్ గారు ఏమి సమాధానం ఇవ్వట్లేదు. ఆ కేసు విషయం అయితే అసలు రావుతుంటున్నారు. నా దగ్గర డబ్బులు తీసుకొని 50,000 ఫోన్ పే చేసుకుని ₹1,00,000 డబ్బులు తీసుకొని నా కేసు టేకప్ చేయనని డాక్టర్లతో కుమ్మక్క అయిపోతే నాకు ఎంత బాధగా ఉంటుంది. జడ శ్రావణ్ గారు చేసినంత మోసం అండి. న్యాయమే జరగలేదు. న్యాయం చేస్తానని అన్యాయమే చేశారు. న్యాయం అనే మాట లేదు అతని దగ్గర, పేరుకి మాత్రం అంటాడే కానీ అది న్యాయమే లేదు. తర్వాత నేను ఎన్ని రోజులు అయినా ఎదురు చూస్తున్నాను కానీ అతను డబ్బులు అడిగినప్పుడల్లా మా మీద దుర్బాబు పంపిస్తున్నారు. అతను సెక్యూరిటీ గార్డ్స్ కానీ వాళ్ళ దగ్గర ఉండే వాళ్ళు కానీ స్టాఫ్ కానీ వాళ్ళు లోపలికి సరేనని ఇంకా మా కేసు కాకపోయినా పర్లేదు సార్ ఎన్ఓసీ అన్నా ఇవ్వమని అడిగాను. ఎన్ఓసీ కానీ మేము పోతే ఆ రోజు నేను నా భర్త మా సిస్టర్ సలేం అనే అమ్మాయి మేము ముగ్గురం వచ్చాము. ముగ్గురం వచ్చిన తర్వాత మాతోటే అసభ్యకరంగా మాట్లాడుతూ అతను మీకు ఏంటంటే నేను కేసు టేకప్ చేసేది చేయను, మీ వల్ల కాదు, నేను చేయనని చెప్పేసి అసభ్యంగా మాట్లాడుతూ నన్ను 2 మీద చేపెట్టి తోసేసి మీరు దిక్కున్న కూడా చెప్పుకోండి, నేను మిమ్మల్ని అది చేయిస్తానని చెప్పేసి తన అనుచరులతో చెప్పించి మమ్మల్ని బెదిరించారండి రూమ్ వేసి. తర్వాత మేము ఎట్టగా ఎలాగో బయటకు తప్పించుకొని పారిపోయి వచ్చామండి ప్రాణహానికి. కానీ ఇట్లాంటి జగన్ శ్రావణ్ కుమార్ ఎంతమంది ఉన్నారో తెలియలేదు. కానీ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి మాత్రం పేరు గొప్ప అభివృద్ధి పడినట్టుగా అసలు కేసులు టేకప్ చేయకుండా అలాంటి వాళ్ళని ఎంతమందినో మోసం చేస్తూ డబ్బులు ఆర్జిస్తూ పైగా కేసులు తీసుకోకుండా చేస్తున్నాడండి.